వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. కీర్తనల గ్రంథం చివరి మాట 78వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారులు కోపము అణుచుకొనువాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు కోపాన్ని అణుచుకుంటూ ఉంటే మనమేమో కోపాన్ని ఏం చేస్తుంటాం? రేపుతూ ఉంటాం. మన దేవుడు ఎట్లుంటే మనం అట్లా ఉండాలి కదా. ఆయన అయ్యో నా కోపానికి నా పిల్లలు తట్టుకోలేరు, నా కుమారుడు చనిపోతాడు, నా కుమార్తె చనిపోతుంది, కాబట్టి నా ఉగ్రతను నేను రేపు కొనకుండా ఏం చేయాలంటున్నాడు? పలుమారులు ఆయన కోపాన్ని అణుచుకుంటూ ఉంటా అంట, చల్లగా చేసుకుంటూ ఉంటా అంట, ఆయనకు ఆయనే శాంతి చేసుకుంటూ ఉంటా అంట. ఎందుకు చెప్పండి? శిక్షలు మన మీదకి రాకుండా, మన మీద కోపం వచ్చినా, దేవునికి వ్యతిరేకమైన పనులు మనం చేసినా కూడా దేవుడు పదే పదే కోపాన్ని అణుచుకుంటూ ఉంటాడు. దేవుని శరీరం ఆయన రక్తాన్ని పుచ్చుకుంటున్నాం కదా, ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని పుచ్చుకున్నటువంటి మనం కూడా దేవుని వలె కోపాన్ని ఏం చేసుకోవాలా? అణుచుకుంటూ ఉండాలి. ఉగ్రతను రేపే వారంగా ఉండకూడదు, సమస్యలు పెంచే వారంగా ఉండకూడదు, సమస్యలు సద్దుమనిపే వారంగా ఉండాలి. అది ఎవరిని బట్టి వచ్చినా, భర్త అయినా, భార్య అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, పెద్దలైనా, ఎవరైనా సరే, ఎవరి నుండి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా రేపే వారంగా మనం ఉండకూడదు ప్రియులారా. వాటిని అణిచే వారంగా ఉండాలి. అప్పుడే మనము దేవుని బిడ్డలు. ఉగ్రతను ఏం చేయాలి? దేవుడు ఏం చేస్తున్నాడు? రేపుకోవట్లేదు, ఆయన అనొస్తూ ఉన్నాడు. ప్రభు బిడ్డలమైన మనం కూడా ఏం చేయాలా? అణిచేవారముగా ఉండాలి. ఈ శుభదినాన అణుచుకోండి అని దేవుడు సెలవిస్తుంటే, అంత గొప్ప దేవుడు, రాజుల రాజు, ప్రభుల ప్రభు, మన రక్షకుడు మన మీదకి ఉగ్రత రాకుండా ఆయన తన్ను తాను అణుచుకుంటూ ఉంటే, మంటి పురుగులమైన మనము, బూడిద వంటి వారము, గడ్డి వంటి వారము, ఆవిరి వంటి వారం, పొగ వంటి వారమైనటువంటి మనం ఇంకెంత తగ్గాలి చెప్పండి? ఎంత అణుచుకోవాలి చెప్పండి? రేపుకోకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తుంటే మాట ఏంటంటే, మన రక్షకుడు ఎంత దయగలిగిన వాడో మనం కూడా అంత దయగలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో దేవునికి మన మీద అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టినట్టుగా మనకు కూడా మన ఇంటి వారి మీద, మన భర్త మీద, మన భార్య మీద, మన కుమారుని మీద, మన కుమార్తె మీద, అలాగే ఇంటి వారి మీద, ఇరుగు పొరుగు వారి మీద, దిక్కులేని వారి మీద, అనాథల మీద, కుంటివారు, గుడ్డివారు, మోగవారు, చెవిటివారు, అనేకుల మీద అనుదినము నూతనముగా మనకు వాత్సల్యత పుడుతూ ఉండాలి. అది దేవుని బిడ్డల లక్షణం. యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ కూడా దేవునికి కలిగినటువంటి వాత్సల్యత మనకు కూడా కలుగునుగాక. దేవుని యొక్క దయగలిగిన హృదయం మనము కూడా కలిగి ఉందుముగాక. దేవుని యొక్క కృప మనం కూడా కలిగి ఉందుముగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా పలుమారులు కోపము రేపుకునే వారం కాకుండా అణుచుకునే వారముగా మనం ఉంటే దేవుడు మనకిచ్చినటువంటి శాంతిని, సమాధానాన్ని పొందుకోవడానికి దేవుడు గొప్ప కృపను ఇస్తాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, యెహోవానైన నేను మార్పు లేనివాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. నేను మారని దేవుడను, మంచి దేవుడను, గొప్ప దేవుడను, దయగల దేవుడను, వాత్సల్యత గల దేవుడను, కృపగలిగిన దేవుడను, దయ చూపించే దేవుడను కనుక మీరేం కాలేదంటున్నాడు? లయం కావడం లేదు, నశించడం లేదు, చనిపోవడం లేదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఎప్పుడు కూడా
ఈరోజు ఒక రకం రేపు ఒక రకం ఉండే మనిషిని కాదని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. మార్పు లేనివాడనని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనం అన్నం తింటే ఒక రకం, తినకపోతే ఇంకొక రకం, అమౌంట్ ఉంటే ఒక రకం, లేకపోతే ఇంకొక రకం, సంతోషంగా ఉంటే ఒక రకం, దుఃఖం వస్తే ఇంకొక రకం, ఇలాంటి పనులు మనం చేసే వారంగా ఉండకూడదు ప్రియులారు. మన స్వభావాన్ని బట్టే దేవుని యొక్క ఉగ్రత కూడా మన మీదకి రావడానికి దేవుడు చేయి చాపుతాడంతే. మన స్వభావం ఎప్పుడు దేవుని దగ్గర అణిగి మణిగి దేవుని యొక్క ఆశీర్వాదం పొందటానికి సిద్ధముగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి మాట, గొప్ప వాత్సల్యం మనకు చూపించబోతూ ఉన్నాడు దేవుడు. అలాగే ఎంత చిక్కు సమస్యలు వచ్చినా కూడా వాటిలో నుండి భక్తుడైన దావీదును తప్పించిన దేవుడు మనల్ని కూడా తప్పించబోతూ ఉన్నాడు. అలాగే అనుదినము నూతనముగా ఆయన కృపను సమృద్ధిగా మనకు అనుగ్రహించబోతున్నాడు. సర్వాధికారి దేవుని సన్నిధిలో దేవుని సన్నిధి యొక్క కొరతల కోసం ప్రార్థన చేస్తూ అనేక విషయాలు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్నిటినీ సమకూర్చి నూతనపరచబోతూ ఉన్నాను. అన్నింటినీ నా సన్నిధిలో ఎలాగున అన్ని కార్యాలను నూతనపరచబోతూ ఉన్నానో అలాగ నా సన్నిధిలో ఉండి ప్రార్థిస్తున్నటువంటి నా బిడ్డలకు కూడా అనేకమైనటువంటి కార్యాలు చేసి నూతనపరచబోతూ ఉన్నానని దేవుడు తెలియజేశాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. నూతనమైనటువంటి సహాయమును దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నూతనమైనటువంటి సమృద్ధిని దేవుడు ఇవ్వబోతున్నాడు. నూతనమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు ఇవ్వబోతున్నాడు. అలాగే ఈ పరిశుద్ధాత్మ శక్తి వలన మీలో అనేకులు దేవుని యొక్క ప్రభావాన్ని చూస్తారని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ శక్తి మనల్ని ఏం చేస్తూ ఉన్నది అని అంటే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి వలన యోసేపు దాసుడే కానీ ప్రధాని అయిపోయాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని ఆవరించినప్పుడు గొప్ప ప్రభావం చేత అనేకులను మీరు ఏలేవారుగా ఉండబోతూ ఉన్నారని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే భక్తుడైనటువంటి దావీదు గొర్రెల కాపరే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి, దేవుని యొక్క అభిషేకం ఆయన పొందుకున్న తర్వాత ఆయన గొప్ప దావీదు మహారాజని పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి మీరందరూ కూడా జ్ఞానాత్మ పూర్ణులుగా చేయబడబోతూ ఉన్నారు. దేవుని యొక్క జ్ఞానమును వివేకమును దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. మీలో ఉన్నటువంటి సమస్త జ్ఞానమును దేవుడు కాల్చివేస్తానని ఆజ్ఞాపించాడు. ఇక మీదట మీ దగ్గర చిల్లర స్వభావాలు, చిల్లర బుద్ధులు, అవివేకమైనటువంటి బుద్ధులన్నీ కూడా తొలగిపోయి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి వలన జ్ఞాన వివేకం కలిగినటువంటి ఆత్మను దేవుడు మీకు ఇస్తానని దేవుడు తెలియజేశాడు. దేవుడు అంటూ ఉన్నాడు, దేవుడు ఇచ్చిన మాట ప్రకారం దేవుడు మహిమను మనకిచ్చేశాడు ఆల్రెడీ. దేవుడు మనతోనే ఉంటూ ఉన్నాడు, కృపతో ఉంటూ ఉన్నాడు, జాలితో ఉంటూ ఉన్నాడు. ఎంతైనా నా బిడ్డల్ని దీవించాలని దేవుడు కోరుకుంటా ఉంటే దేవుని యొక్క మహిమను మనం కోల్పోతూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి శుభదినాన దేవుడిచ్చినటువంటి మాట ప్రకారం దేవుని సన్నిధిలో హృదయపూర్వకముగా ఏం కావాలని మీరు కోరుకుంటున్నారో వాటన్నిటి విషయంలో లోకాశలను పక్కన పెట్టేసేయండి. ఇంకా లోకం వెంట పరిగెత్తొద్దండి. లోక సంబంధమైన ఆలోచనలతో నిండి ఉండొద్దండి. దేవుని వైపు తిరగండి. దేవునిలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని అన్నో దినము నూతనముగా ఆయనకు మన మీద వాత్సల్యత పుట్టుచూ ఉన్నది. అయితే ఆ వాత్సల్యత మనం ఎందుకు పొందలేకపోతున్నాము అని అంటే దేవుని యొక్క మహిమను మనం గుర్తుపట్టలేకపోతున్నాం. దేవుని పట్ల విశ్వాసం ఉంచలేకపోతున్నాం. దేవుని కొరకు కనిపెట్టుకోలేకపోతున్నాం. దేవుడు సమస్తము నా దగ్గరే ఉన్నాయని దేవుడు తెలియజేస్తున్నాడు. అన్ని ఆశీర్వాదాలు మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. గతంలో ఒకరికి అన్నం పెట్టలేవేమో,
ఒకరికి బట్టలే లేకపోయావేమో, ఒకరికి సహాయం చేయలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో. అయితే ఇప్పుడు దేవుడు అనేకులకు నీ హస్తము చాపునట్లుగా దేవుని యొక్క వాత్సల్యతతో కూడినటువంటి హస్తము నీ మీదకి వస్తూ ఉన్నది. నీకు చేతగానటువంటి కార్యాలు కూడా దేవుడు నీ ద్వారా చేయించాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఈ కృపను పొందుకొని, ఈ వాత్సల్యతను పొందుకొని అనుదినము దేవునికి నీ మీద వాత్సల్యత పుట్టుతూనే ఉన్నదన్న సంగతి జ్ఞాపకం తెచ్చుకొని దేవునికి ఇష్టలమై, యోగ్యులమై, పరిపూర్ణ విశ్వాసంతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తూ దేవుడు మన కోసం దాచి ఉంచిన ఆశీర్వాదాలన్నీ అనుభవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్.